హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ మధ్య పెళ్ళంటేనే మనందరం ప్రీ వెడ్డింగ్ ఖచ్చితంగా తీసుకుంటున్నాం. సో అట్లాగే మాకు కూడా తీసుకోవాలి అన్న ఆశతో తీసుకున్నాం అనమాట. సో ఎండ్ దాకా చూస్తే మేము తీసుకున్న సాంగ్ని కూడా వీడియోకి అటాచ్ చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసేయండి. సో ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఒకటి తీసుకుందాం అని అన్నాక ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఏ సాంగ్ చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఎలా తీసుకోవాలి అని మేము మా ఫోటోగ్రఫీ టీంతో చాలా రోజులు డిస్కషన్ పెట్టి ఏ సాంగ్ ఏంటి అని ఆలోచించి ఇంకేమీ కుదరదు అని క్యాన్సిల్ చేసుకునే స్టేజ్కి వచ్చి మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని తీసుకున్నాము సాంగ్. మా టీమే సజెస్ట్ చేశారు సాంగ్ని. సాంగ్ రీక్రియేషన్ లాగా మేజర్ పోర్షన్స్ని తీద్దాము అని అన్నారు. సో అట్లా మేము ఒక సాంగ్ ఫైనలైజ్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు తీసుకున్నాము. సో సాంగ్కి తగ్గట్టు బీచ్ కావాలి కాబట్టి మేముండే నెల్లూరు లొకేషన్లో మైపాడు బీచ్ చాలా ఫేమస్. సో మైపాడు బీచ్ దగ్గర రిసార్ట్ తీసుకున్నాము. మేము ఈ రోజు అనగా ముందు రోజు నైటే మా టీం అంతా వచ్చేసారు. సో వాళ్ళకి స్టేకి అక్కడ తీసేసుకున్నాను. అంటే మళ్ళీ షూట్కి డ్రెస్ చేంజెస్కి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి. సో వాళ్ళు అక్కడికే వచ్చేసారు. నైట్ 12 o'clock అట్లా వచ్చేసారు. మేము 2 అట్లా బయలుదేరి 4 అట్లా వెళ్ళిపోయాము అక్కడికి. ఇంకా వెళ్ళడం చకచక మేకప్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. దిస్ ఈజ్ మీ బిఫోర్ మేకప్. ఫస్ట్ ఫేస్కి హైడ్రేటింగ్ పెట్టేశారు. మేకప్ ఆర్టిస్ట్ స్వీటీ, యాక్చువల్గా తన పేరు అలియా. మేము స్వీటీ అని పిలుచుకోవడం ర్యాప్ బాగా కుదిరింది ఇద్దరికి. ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ ఎండింగ్ వరకు ఫుల్ తనే చూసుకున్నారు నా మేకప్ వర్క్ మొత్తం. సో మా ఇద్దరికి ర్యాప్ బాగా సెట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చే లోపలే మేకప్కి మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నారు. అండ్ సాగర్ బ్రో తను కూడా మొత్తం సెట్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా మేమిద్దరం రెడీ అయిపోయాము. హేము కూడా కొంచెం టచ్అప్ చేసుకున్నారు ఫేస్కి. అంటే వీడియోస్కి కొంచెం బాగా రావాలని చెప్పి మెయిన్ ఫేస్ దగ్గర హైలైట్స్ చేసుకున్నారు. దిస్ ఈజ్ అస్. సో మీకు ఈ అవుట్ఫిట్స్ చూస్తే ఏ సాంగ్ అని అనుకుంటున్నారో జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము. సో దిస్ ఈజ్ అస్ అనమాట. ఏమైందంటే మా దరిద్రం ఏంటంటే కరెక్ట్గా 5:30 కల్లా మేము రెడీ అయిపోయాము. వర్షం కరెక్ట్గా మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళే టయానికి స్టార్ట్ అయిపోయింది. మేము మంచి షూట్స్ తీసుకోవాలనుకున్నాం ఆ టయానికి, బట్ వర్షం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ సాగర్ బ్రో, మా టీమ్ హెడ్. సో ఇంకా మెల్లగా వర్షం ఆగిపోయాక టీం అందరూ వచ్చి ఇంకా షూట్ స్టార్ట్ చేశారు. సాగర్ బ్రో వచ్చి చిన్న మెయిన్ ఎగ్జాక్ట్గా రిక్రియేట్ చేయాలి అనుకున్న వాటిల్ని కరెక్ట్గా తీయడానికి ట్రై చేస్తున్నారు, యాంగిల్స్ అన్నీ సెట్ చేసి. అండ్ అందరూ ఇంకా చాలా కష్టపడ్డారు. మేము షూట్ మొత్తం 1 dayలో కంప్లీట్ చేశారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. కరెక్ట్గా 1 dayలో మార్నింగ్ మైపాడు బీచ్, ఆఫ్టర్నూన్ వచ్చి నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక 1/2 hour to 1 hour షూట్ తీసుకున్నాం. తర్వాత మా ఇంటి దగ్గర షూట్ తీసుకున్నాం. సో 1 dayలో షూట్ అనేది ఎలా వచ్చిందో చూసేద్దాం. A few moments later. దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ,
కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా అటో ఇటో ఎటైనా అడుగే జరిగే మెల్లమెల్లగా మరింత ఒకటొకటిగా చేరరా మనలో మనమే కలిసే విధమా గితగిసలే వేచి చూసాలే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా ఆపలేనులే చూపలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన లోపలికి వెళ్దామా? నో ఇక్కడే ఉందామా? నో మరి నేను వెళ్ళా? వెళ్తావా? కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు?